చూపు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ సదస్సు కోసం అత్యాధునిక ఏర్పాట్లు చేసిన రేవంత్ సర్కార్ టెక్నాలజీకి తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తుందో చెప్పకనే చెప్పింది. అభివృద్ధికి సాంకేతికత జోడించడంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు విశ్వవ్యాప్త ప్రచారం తెచ్చింది. పెట్టుబడులను ఆకర్షించి 2047 నాటికి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలపడమే ప్రాథమిక లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు దేశ విదేశాల్లోని నిపుణులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఇలా దాదాపు 5,000 మందికి ఆహ్వానాలు అందాయి. వ్యవసాయం మొదలు ఏఐ వరకు, రాజధాని మొదలు గ్రామీణ ప్రాంతాల వరకు, పారిశ్రామికవేత్తల మొదలు పేదల వరకు ఈ అభివృద్ధి ఫలాలు అందించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. ఇక సమ్మిట్ ప్రాంగణంలో హైస్పీడ్ వైఫై ఏర్పాటు చేశారు. హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ స్క్రీన్లు, వివిధ రకాల థీమ్లతో కూడిన 3D ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను వివరించడంతో పాటు వివిధ రంగాలకు సాంకేతికత జోడిస్తే వచ్చే ఫలితాలపై ఆకట్టుకునేలా ప్రొజెక్షన్లు ఏర్పాటు చేశారు. హైటెక్ స్థాయి ఏర్పాట్లకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను జోడించారు. సభా ప్రాంగణం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రాంగణం మధ్యలో తెలంగాణ తల్లి చిత్రం కనిపించేలా 3D డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్మకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, పేరిణి నాట్యం, బోనాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ లోగోతో పాటు పోచంపల్లి, ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్లో పొందుపరిచారు. అతిథులకు తెలంగాణ రుచులను పరిచయం చేస్తూ డైట్ కిట్ అందజేస్తున్నారు. ఇందులో సకినాలు, చెక్కగారెలు, నువ్వుల లడ్డు, ఇప్ప పువ్వు లడ్డు, మక్కపేలాలు, బాదాం కీ జాలి ఉన్నాయి. ప్రాంగణం వద్ద హైదరాబాద్ దమ్ బిర్యానీ, పాయా, మటన్ కర్రీతో పాటు వెజ్, నాన్ వెజ్ లతో పలు ప్రత్యేక వంటకాలను అందుబాటులో ఉంచారు. విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాల వంటలను సిద్ధం చేశారు.